ఈ ఈ అంటే పేకాట్ నిర్వహణ ఈ ఈ ఈ టాపిక్కి సంబంధించి మీ భర్త గారిని అరెస్ట్ చేశారు ఆ రోజు? వాళ్ళు చెప్పడం ఆ రోజు మా కోకిలంపాడు అనే గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత ఆయన మొత్తం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్తూ నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన కారు వచ్చి నా పక్కన ఆగింది. ఓకే. ఆగి కవిత ఒకసారి ఇట్రా అని చెప్పి పిలిచారు. పిలిస్తే నేను దగ్గరికి వెళ్ళి నుంచుంటే సాయంత్రానికి శ్రీనుని అరెస్ట్ చేపిస్తున్నాను అని చెప్పి అన్నారు. అరెస్ట్ చేపించడం ఏంటి అని చెప్పి నేను కొంచెం టెన్షన్ పడి అదేం సార్ అలా అంటారేంటి అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత మళ్ళీ అన్నారు, నువ్వు నిన్ను మీ శ్రీనుని అరెస్ట్ చేపిస్తాను, నువ్వు నాకు పిఏగా ఉండాలి అని చెప్పేసి అంటే ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ ఉండకపోతే మీ వారిని అరెస్ట్ చేస్తాను బ్లాక్మెయిల్ చేశారు. ఇండైరెక్ట్గా నన్ను బ్లాక్మెయిల్ చేసినట్లు, నువ్వు పిఏగా ఉండకపోతే మీ ఆయన అరెస్ట్ చేపిస్తాను అనే విషయాన్ని ఫోన్ అక్కడ చెప్పేసి కార్ తీసుకొని మూవ్ అయ్యి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేశారు, మీకే వాట్సాప్ కాల్ చేశారు. నేను నార్మల్గా మీరు పెద్దవాళ్ళు ఏదన్నా సరే ఒకవేళ ఏదన్నా జరిగినా కూడా మీరు పిలిచి మీరు మాట్లాడుకోండి, మీరు కూర్చొని మాట్లాడుకోవాలి, ఆ చనువు ఉంది ఫస్ట్ నుంచి మీకు, మీరు అన్నదమ్ములుగా ఉంటారు కదా, అన్న అనుకుంటూ ఉంటారు, ఆ చనువు ఉంది, ఏదన్నా తప్పు జరిగిందే అనుకోండి మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఏం జరిగింది అనేది కూడా నాకు తెలియదు కదా అని చెప్పి నేనంటే, అవును మేమిద్దరం అన్నదమ్ములమే, తను నాకు తమ్ముడు అవుతాడు, నువ్వు నాకు మరదలు అవుతావు, రేపు మధ్యాహ్నం భోజనానికి రండి, నువ్వు మా ఇంటికి భోజనానికి ఫస్ట్ రండి అన్నాడు. మళ్ళీ కాల్లోనే లేదు నువ్వు ఒక్కదానివి భోజనానికి రా అని చెప్పేసి అన్నారు. మీ భర్తని ముందు నుంచి అన్న పిలిచిన వ్యక్తి కదా ఆయన, సడన్ గా తమ్ముడు ఎలా అయిపోయాడు? ఆయన అలా చెప్పుకున్నారు. ఇక సడన్ గా నాకు తమ్ముడు భార్యవి, నువ్వు నాకు మరదలు అవుతావు, ఇక వావి వరస ఏమీ లేవు చెప్పటం కూడా. నేను మాట్లాడే ఆ మాటల్లోనే నాకు కొంచెం ఇది అనిపించేసి ఇక ఆగిపోయాను. ఇక ఫోన్ కూడా మాట్లాడలేకపోయాను. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. లేదండి, మీరు అస్సలు బాధపడద్దు, ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా న్యాయం చేస్తారు, మీకు న్యాయం జరుగుతుంది. బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మనం తట్టుకొని నిలబడాలండి. నిజాయితీగా ఉన్నప్పుడు ఇన్ని ఎదురవుతూనే ఉంటాయి ప్రతి చోట, కానీ మీరు స్ట్రాంగ్గా బయటకు వచ్చారు, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, మీరు బాధపడద్దు. మీ ఆరోగ్యం బాగాలేదు, మేము ఇప్పుడు మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదు, కానీ తెలియాలి కాబట్టి జనాలకి. కొలుగుపూడి శ్రీనివాస్ ఎప్పుడైతే మీకు సాయంత్రానికే నేను అరెస్ట్ చేస్తా మీ భర్తని అని చెప్పారు కదా, ఆ టైంలో మీరు ఇంట్లోనే ఉన్నారా? లేదండి, నేను కోకిలంపాడులో ఉన్నప్పుడు ఆయన నాకు చెప్పారు. ఆ తర్వాత నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి నా భర్తని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళారు. వెళ్ళేసరికి తీసుకువెళ్ళిపోయారు. మరి ఎస్ఐ ఏమన్నారు? ఈలోపు నేను ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేశాను కదండి, మీరు ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను కదా అని చెప్పి నేను కాల్ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేయలేదు. 10 to 11 మధ్యలో ఎస్ఐ గారు మా సార్ని ఫార్మాలిటీస్ అన్నీ క్లోజ్ చేసేసి ఎఫ్ఐఆర్ రాస్తారు. అప్పటికి పీటీ కేసు కింద పీటీ కేసు పెట్టేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటప్పుడు ఎస్ఐ గారు మా వారితో, మీరు ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడుకోండి, మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోకపోతే రేపు ఉదయం 6 గంటలకల్లా మళ్ళీ స్టేషన్కి మీరు రావాలి అని చెప్పి నా భర్తతో ఎస్ఐ గారు చెప్పారు. ఏంటి ఆయన ఉద్దేశం ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోవాలని? మరి వాళ్ళిద్దరి మధ్య ఏ సంభాషణ జరిగిందనేది మనకు తెలియదు కదా. నాతోనేమో కోకిలంపాడు విలేజ్లో నీ భర్త సాయంత్రానికి అరెస్ట్ అవుతారని చెప్పి వెళ్ళారు. ఈవినింగ్ నేను ఇంటికి వెళ్ళేసరికి నా భర్త ఇంటి దగ్గర లేరు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చి నైట్ 11 వరకు ఆయన్ని స్టేషన్లోనే కూర్చోబెట్టిందే కాకుండా రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటప్పుడు, ఒక పీటీ కేసు కట్టినప్పుడు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటప్పుడు మాకు ఏమీ తెలియదు, మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోండి,
ఎమ్మెల్యే గారు ఓకే అంటేనే రేపు మీరు రానక్కర్లేదు, లేదంటే రేపు ఉదయం 6 గంటలకి మీరు వచ్చి స్టేషన్లో కూర్చోవాల్సిందే అని ఎస్ఐ గారు మా వారితో చెప్పారు. ఆయనకి ఏ విషయాలు నాతో మాట్లాడిన ఏ విషయం కూడా నా భర్తతో నేను షేర్ చేసుకోలేను. ఇలాంటి విషయాలు మనం తొందరగా ఎవరితో చెప్పాలన్నా చెప్పలేం కదా. ఆ విధంగా నేను మా భర్తకు ఆ రోజు నేను ఏం చెప్పలేదు. అప్పటి వరకు నేను వచ్చిందే అప్పుడు. నేను ఇంటికి వచ్చేసరికి ఆయన అరెస్ట్ చేసేసారు, తీసుకువెళ్ళారు. రాగానే ఇలా ఎమ్మెల్యే గారు చెప్తేనే మళ్ళీ రేపు వెళ్ళలేదంట, లేదంటే రేపు మార్నింగ్ 6కే నన్ను స్టేషన్కి రమ్మన్నారు అని చెప్పి మా వారు చెప్పడంతో ఆయన ఫోన్ చేశారు, నా ఫోన్ నుంచి చేశారు, ఆయన ఫోన్ నుంచి చేశారు. ఇద్దరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు. ఎప్పుడు 11 గంటలకి ఆ టైంలో ఆయన లిఫ్ట్ చేయలేదు. మరి చేయనప్పుడు ఆ టైంలో నాకు ఎందుకు ఫోన్ చేసింది అని ఎలా ఆరోపిస్తారండి? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తికి ప్రజలు కష్టం వచ్చినప్పుడు అది ఏ టైం అయినా 1 గంట అయినా 2ంటికైనా ఫోన్ చేస్తారు కదా. అది గౌరవనీయులైన శాసనసభ్యుల వారికే తెలియాలండి. ఫలానా వాళ్ళు ఎందుకు చేశారు, ఎందుకు మేము లిఫ్ట్ చేయకూడదు అనే ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి ఆయన లిఫ్ట్ చేయకుండా తర్వాత మాపై ఆరోపణలు తీసుకొస్తున్నారు. కావాలనే ఈ మొత్తం కూడా చేస్తూ ఉండి నాకు ఈ టైంలో అమ్మాయి ఎందుకు కాల్ చేయాలి అంటున్నారు. అమ్మాయిలు ఎవరు కాల్ చేయరా? ఎవరికి కష్టం వస్తే చేయాలి. కష్టం వస్తే ఎవరికి చేస్తాము? ఒక శాసనసభ్యుల వారికే కదా మనం కష్టం వస్తే ఫోన్ చేసేది. మనం వచ్చిన నియోజకవర్గానికి పెద్ద ఎవరు? మనకి ఒక ఆపద వచ్చింది, నా భర్తకు ఆపద వచ్చింది. నా భర్తకు ఆపద వచ్చినప్పుడు ఆయనకి ఫస్ట్గా పెద్దగా ఉంది, పెద్ద దిక్కు ఎవరు ఆయనకు ఉంది? ఆయనే కదా. ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా మేము, ఆయన వచ్చిన దగ్గర నుంచి మా కుటుంబ సభ్యుడిగా మేము ఫీల్ అయ్యాం కాబట్టి ఆయన స్టేషన్ నుంచి రాగానే ఫస్ట్ ఎవ్వరికీ చెప్పకుండా ఆయనకే ఫోన్ చేశారు. నా ఫోన్ నుంచి చేశారు, ఆయన ఫోన్ నుంచి చేశారు. దాన్ని కూడా ఈరోజు చాలా వింతగా, అసభ్యకరంగా ఒక ఎమ్మెల్యే అన్న హోదా మర్చిపోయి అందరి ముందు, ఒక మీడియా ముందు తనకు తనే వీడియోలు తీసుకొని పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది మా ఎమ్మెల్యే గారి పరిస్థితి.